సూత్రము చెప్పుమన్న సూతనందనుడు నన్నెడిగిదవే ఒంటి అడుగవలదు. నువ్వు ఒక్కడివి కూర్చుని నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి ఇలాంటి ప్రశ్నలు ఇయ్యద్దు. నేను చెప్తా, ఇది నాకు తెలియకపోవడం లేదు, నేను చెప్తాను ఎవరు గెలుస్తారో, ఎవరి దగ్గర ఎవరున్నారో, ఎవరుండడం వల్ల ఎవరు గెలుస్తారో నేను నీకు జవాబు చెప్తాను. కానీ నేను చెప్పాలంటే ఇద్దరు ఉంటే చెప్తానండి. నీతో పాటు ఇంకో ఇద్దరు ఉండాలి. ఎవరుండాలి అంటే, మీ అయ్య సాత్యవతేయుడి ఎడకు వేంచేయునట్లుగా భక్తి చేసి తలపు. నువ్వు ఒక్కసారి మనఃపూర్వకంగా తలుచుకుని నమస్కారం చేస్తే ఎక్కడున్నా వస్తాడు వ్యాసుడు, నీకు తండ్రి కాబట్టి. ఆయన్ని పిలువు. ఆయన వచ్చాడనుకో, నువ్వు నన్ను ఏమైనా చేద్దామని లేస్తే ఆయన కమండలంలో నీళ్లు తీస్తాడు, నువ్వు కూర్చుంటావు. అందుకని ఆయన్ని పిలి చెప్తా. 2, గాంధారి వారలు వినీతిరతులు అట్లు భక్తి చేసి తల పిలువ పంపు. గాంధారి అంతఃపురంలో ఉందిగా మీ భార్య గాంధారి, ఆవిడ్ని పిలువు. ఆవిడొచ్చి కూర్చున్నాక చెప్తా. గాంధారి మహాపతివ్రత, పరమధర్మాత్మురాలు. అటువంటి ధర్మాత్మురాలు కాబట్టి ఆవిడ్ని పిలువు. మరి వ్యాసుడు ఎందుకు అంటే, పాపం ఆవిడ కళ్ళకి బట్ట కట్టేసుకుని ఉంటుంది, ఈయన లేచి ఏమైనా చేస్తే తెలియదు. అందుకని వ్యాసుణ్ణి కూడా పిలువు. వాళ్ళిద్దరు ఉంటే చెప్తారు. అంటే దీన్ని బట్టి మీరు ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో ఊహించవచ్చు. ఇప్పుడు అలాగే పిలుస్తానన్నాడు. కావలసింది ఏమిటంటే, ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఆయన ఏమిటంటే ఏం చెప్తాడు, ఇదే కదా చెప్పాలి. ఎవరి వైపు ఎవరున్నారు అంటే, వ్యాసుడు వస్తే ఏం చెప్తాడు, గాంధారు వస్తే ఏం చెప్తాడు, మొదటి పేరు ఎవరిది, భీష్ముడిది, మా వైపు. ఇదే ఎక్కంతా ఊరుకుంటున్నాడు. చదువుకుంటూ అలాగే పిలుస్తానన్నాడు. ఏం మొహమాట పడలేదు సంజయుడు, చెప్పేశాడు. ఎందుకు వాళ్ళిద్దరినీ రమ్మన్నానంటే, ఉల్లమున నీకు అసూయ ఒదవిని పూరి మాన్పంగ నేర్తురు మానవేంద్ర. నీకు అసూయ పుట్టిందనుకో, వాళ్ళిద్దరూ నోరు మొయ్యి ఆయన చెప్పింది సత్యం కూర్చోంటారు. వాళ్ళు లేకుండా నీ చెప్పను బాబోయ్ నీకన్నాడు. అయితే ఇంకా ఒక ఆశ, పోస్టల్ బ్యాలెట్కైనా గెలుస్తామేమో అని చూస్తారా, అలా చూద్దాం అని ఒకసారి కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు. వ్యాసుడు వచ్చాడు. ఎవరక్కడ, గాంధారిని పిలవండి అంటే ఆవిడ వచ్చి ఇద్దరూ కూర్చున్నారు. వ్యాసుడికి చెప్పాలా కొత్తగా, ఏమడిగితే ఆయన వచ్చాడో ఆయనకి తెలియదు ఏమిటి, ఆయన సర్వజ్ఞుడు, మహానుభావుడు. ఆయన అన్నాడు, సంజయుడా, ధృతరాష్ట్రుడు నిన్ను ఏమడిగాడో, నువ్వు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పావో, ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలుసు, చెప్పు ఎవరు గెలుస్తారో అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుండు ఆసేన కలడు, తత్సము నీ సేనం చూపుమా నరేశ్వర నాకున్. ఈయన భీష్ముడిని లెక్కలో పెట్టి కూర్చుని ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆ సేనకి ఈ సేనకి బలాబలాలు లెక్క చెప్పమని అడిగావు కదా, ఏ ఒక్కడు ఉన్నంత మాత్రం చేత విశ్వములోని బలములన్నీ అవతల పక్కనున్నా నెగ్గవో, అటువంటి కృష్ణుడు ఎవరి పక్కనున్నాడో నువ్వు నాకు చెప్పన్నాడు. ఏం చెప్పాలి ధృతరాష్ట్రుడు? కృష్ణుడు పాండవ పక్షపాతి అని తెలిసి ఆయనకి, అందుకని పాండవుల పక్కన ఉన్నాడు అన్నాడు. ఒప్పుకుంటున్నావా? మీ వైపు వస్తాడా? ఒక్కనాటికి రాడన్నాడు. అటే ఉంటాడా? ఖచ్చితంగా అటే ఉంటాడు. అయితే ఇప్పుడు చెప్తా చూడు. జగములనన్నిటింతన వశంబుగ చేసిన వీరు భంగమున్ పగజు లలాట లోచనుడు వాపకబెర్చిన ఎట్టి బాణు ఒక్క గడియలోన గర్వమడగం పరిమార్చె సురేంద్ర కల్పకంబు కరములీల తెచ్చే హరిభూరి పరాక్రమం అప్రసిద్ధమే. నీకు తెలీదా? ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన తలుచుకుంటే శాసించి పడగొట్టగలడు. దేవేంద్రుణ్ణి ఓడించి అవలీలగా పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. పరమశివుని యొక్క వరాన్ని పొందినటువంటి బాణాసురుణ్ణి ఒక్క బాణంతో కొట్టాడు. అటువంటి కృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అయ్యున్నాడు అంటే ధర్మం ఎటువైపు ఉంది. భగవంతుడు ఎటుంటాడు? ధర్మం ఎటుంటే అటు ఉంటాడు. ధర్మం ఎక్కడుంది? కృష్ణుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ధర్మము కృష్ణుడు ఎక్కడున్నారు? పాండవులు ఎందున్నారు. నీ వైపు ఎన్ని కట్టాల మంది కూర్చుంటే ఉపయోగం ఏంటి? ఎవరు గెలుస్తారు? నన్ను అడుగుతాం. ఇప్పుడు చెప్పన్నాడు, పాండవులే గెలుస్తారు అన్నాడు. ఇది చెప్పడానికి వాళ్ళిద్దరినీ పిలిచాను అన్నాడు. లేకపోతే ఒప్పుకుంటాడేంటి? ఒక్కనాటికి ఒప్పుకోడు. ఇప్పుడు కృష్ణుడిని తక్కువ చేస్తే వ్యాసుడు ఒప్పుకుంటాడా? గాంధారు ఒప్పుకుంటుందా? అసూయ. ఇది ఒప్పుకునేటట్టు చేయాలంటే వాళ్ళిద్దరు ఉండాలి. అంటే మాట్లాడేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడది ఏది మాట్లాడేకు. ఎంతమందిలో ఉన్నావో చూసుకుని మాట్లాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. ఆ జాగ్రత్త నీకు జీవితంలో రాకపోతే బోర్లా పడిపోతావు. సంజయుడు నుగ్గైపోయేవాడు. ఇది ఉద్యోగ పర్వంలో కనీసం తాను వస్తే ఈ నిజం అప్పటికైనా తెలుసుకుంటే కొడుకుకి నచ్చ చెప్తాడేమో, అలాగైనా బ్రతుకుతారేమో అని పాపం ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇలా వస్తోంది భారతం?
అంటే మీ పంపును చెయ్యరైరి, ఎందుకు మీ మాట వినలేదు వాళ్ళని అడిగాడు జనమేజయుడు మొట్టమొదటి. అప్పుడు కదా భారత ప్రవచనం జరుగుతోంది వైశంపాయనుడి చేత. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు వ్యాసుడు, ఆయన చేయకపోవడం ఉందా? అవతల వాడు వినకపోతే ఆయన ఏం చేస్తాడు? మూర్ఖుల ముందు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కాబట్టి మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యం ఎరికి అని, ఎక్కడ నడుచును సత్యం ఎక్కడ ధర్మంబు వరకు ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండక్కడ అతడున్న కడన యగుజయమధిపా. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ సత్యం ఉన్నది, ఎక్కడ ధర్మము సత్యము ఉన్నాయో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయము సంభవిస్తుంది. ఆయన చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రము యొక్క తేజస్సు పాండవుల యొక్క సమస్తమైన ఆయుధములలోకి ప్రవేశిస్తుంది. ఆయన సచివుడై సారథి అయి నిలబడతాడు. అనితర సాధ్యమైన కార్యములను సాధించి పెడతాడు పాండవులకు. పాండవులు గెలుస్తారు, నీ బిడ్డలందరూ పడిపోతారు. ధృతరాష్ట్ర మహారాజా, ఆ విషయంలో సందేహం లేదన్నాడు. అంత తేలిగ్గా ఒప్పుకుంటాడేంటి? ధృతరాష్ట్రుడు అన్నాడు అంటే దీనికి కొనసాగింపుగా చెప్తున్నాను మీకు. ఆయన అన్నాడు, కృష్ణుడు అంత గొప్పవాడని నీకెలా తెలుసు అన్నాడు. అమ్మో, ఎన్ని ప్రశ్నలు వేస్తాడనుకున్నారు? ఆ వాసుదేవ తత్వాన్ని చెప్పాడు. చెప్తే వింటున్నాడు వ్యాసుడన్ని. విని అన్నాడు, చూడండి విసిగెత్తిపోతే అంటారు అలా అన్నాడు, ఇవన్నీ నీకెందుకు గాని, ఇన్ని ప్రశ్నలు అడుగుతావు కదా, చక్కగా వింటావన్నీ. ఇన్ని విన్నావు కదా, కృష్ణుడు అంటే ఏమిటో అర్థమైంది కదా, నీ మనసు కృష్ణుని ఎందు పెట్టిపోని ఊరుకుంటావా? నీ కొడుక్కి ఏమైనా చెప్తావా? నా కొడుకునే చెప్తే వింటాడా అండి? వినడు. పోనీ నీ మనసు కృష్ణుని ఎందు పెడతావా? తప్పకుండా శరణాగతి చేసి కృష్ణ భక్తితో ఉండడానికి ప్రయత్నిస్తాడు. అదొకటి విన్నాడు. తాను కృష్ణ భక్తితో ఉంటాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఉద్యోగ పర్వంలో ఏమి మాట్లాడ్డు వ్యాసుడు. వచ్చి కూర్చున్నాడంతే సంజయుడు పిలిస్తే. తను రాలేదనుకోండి ఎంత ప్రమాదమైన వస్తుంది. కాబట్టి ధర్మంతో నిలబడాలనుకున్న వాళ్ళకి, సత్యం పలకాలనుకున్న వాళ్ళకి వెనక వ్యాస భగవానుడు ఎంత అండగా నిలబడి ఉంటాడో మీరు గ్రహించెదరుగాక. కాబట్టి ఉద్యోగ పర్వంలో అలా కనపడ్డాడు. మళ్ళీ భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కురుపాండవ సంగ్రామానికి సిద్ధపడుతున్నారు. ఇక అంతా సిద్ధంగా ఉంది, యుద్ధం ప్రారంభం అవుతోంది. నా కొడుకులు చచ్చిపోతారేమో ఇదే బెంగ ధృతరాష్ట్ర మహారాజుకి. ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వ్యాసుడు మాట్లాడుతున్నాడు. కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే, దీని కడలకు మది నీవు ఆలోపింపగా వలసిన నే లోనికి దివ్య దృష్టి నిత్యద పుత్రా. కొడుకులు చచ్చిపోతారేమో అని బెంగపెట్టుకుంటున్నావు, యుద్ధం ఎలా ఉంటుందో అని బెంగపెట్టుకుంటున్నావు, ఎవరు ఎవరి మీద ఎలా యుద్ధం చేస్తారో చూడాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్నావు. అవకాశం వస్తే నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళాలని ఉంది, కానీ కనీసం యుద్ధాన్ని చూడను కూడా చూడలేదు. నీ దయనీయ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందిరా కొడక. మరి వ్యాసుడికి కొడుకేగా అవుతాడు ధృతరాష్ట్రుడు. చాలా బాధ వేస్తోంది. కాలంబకుటయు నృపులకు నాలము సమకూరే, వాళ్ళకి కాలం అయిపోయింది, అందుకని రాజులు యుద్ధానికి ఎడుతున్నారు. దీని కడలకు మది, దీనికోసం నువ్వు మనసులో బెంగపెట్టుకోకు. నీవు ఆలోకింపగవలసిన, నువ్వు యుద్ధం చూద్దామని ఏమైనా అనుకుంటున్నావా? కళ్ళు లేవని బెంగెట్టుకోకు. ఒకవేళ చూస్తాను అని నీకు కోరికుంటే నీలోనికి దివ్య దృష్టి నిత్యద పుత్ర, నువ్వు లోపల కంటితో చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టి ఇస్తా. ఇక్కడే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్నంతటినీ చూడు అంటే పూర్తి నమ్మకం ఉందనుకోండి తన వాళ్ళు గెలుస్తారని, తప్పకుండా ఇవ్వండి అనాలి. తన వాళ్ళు గెలవకపోయినా ధర్మం గెలుస్తుంది కాబట్టి ధర్మం గెలవడం చూడటంలో నాకు సంతోషం అనుకోండి, లోచూపు ఇమ్మనాలి. అసలు చూడకుండానూ ఉండలేడు, ఎందుకంటే ఎక్కడో మిణుకుమని ఓ చిన్న ఆశ, అలాగని చూస్తానని అనలేడు. అందుకని రెండిటికి మధ్య మార్గం ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎంచుకుని అన్నాడు, అనుడు నతండు ఘోరముగా అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల నేను వినగావలతును తదనుగ్రహంబు చేసినకడు లెస్సయన్న ముని చిత్తమునన్ కరుణించి సంజయున్ బనిచే మహారణంబు పరిపాటి బియిన్ సకలంబు చెప్పగను. నేను చూడను కానండి, వింటాను. ఎప్పటికప్పుడు కురుక్షేత్రంలో ఏం జరుగుతోందో చూసి నాకు చెప్పేవాడు ఎవడైనా ఉంటాడంటారా? అంటే పూర్వం ఆకాశవాణిలో క్రీడలు ప్రత్యక్ష ప్రసారం అయినట్టుగా సంజయుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నమాట.
అక్కడ ఏం జరుగుతోందో యుద్ధభూమిలో తిరుగుతూ అన్నీ చూస్తూ వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉండాలి. అది సాధ్యమా? అది యుద్ధభూమి. అక్కడ బ్రహ్మాండమైనటువంటి వీరులు యుద్ధం చేస్తూ ఉంటారు, అస్త్రములు వేస్తూ ఉంటారు, బాణములు వేస్తూ ఉంటారు. అసలు ఆ మధ్యలోకి ఎలా పెడతాడు సంజయుడు? వెళ్ళాడు అనుకోండి, ఈయన ఎవరో ఒకరి పక్షం వాడని నిర్ణయం చేసుకుంటారా? నిర్ణయం చేసుకుని ఎవడో ఒకడు బాణం వేసేస్తాడా, కత్తిటి కొట్టేస్తాడా, అయిపోతుందా? ఇక మళ్ళీ తిరిగి వచ్చి చెప్పడం ఏమిటి? కొన్నాళ్ళే చెప్పగలడు, తర్వాత చెప్పలేడు. అందుకని ఎవరైనా నాకు అలా చూసొచ్చి చెప్తే వింటానన్నాడు. ఎందుకని? చూడ్డంలో ఉన్నంత ఉత్కంఠ ఉండదు. వినేటప్పుడు ఏమవుతుంది? ఓ దుర్వార్త చెప్పవలసి వచ్చిందనుకోండి, కాస్త మనస్సుని సిద్ధం చేసి చెప్తారు. ఎందుకు పోయి బెంగెట్టుకుంటావు, పాపం నువ్వు అంతా చెప్పావు కదా, అయినా వినలేదు, ఇవాళ మీ కొడుకుల్లో 3 పోయారు, ఇలా చెప్పడం మొదలెడతారు. చూసేయడం అంటే రక్తపోటు పెరిగిపోతుంది. అందుకని చూడను, వింటాను. ఎవరైనా అలా చూసి చెప్పేవాళ్ళు ఉంటారా అన్నాడు. అంటే వ్యాసుడు అన్నాడు, అలా చూసి చెప్పడానికి సంజయుణ్ణి నియోగిస్తా. అలా చూసొచ్చి చెప్పడానికి వీలుగా సంజయునికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాను అని సంజయుడికి కొన్ని వరాలు ఇచ్చాడు. నువ్వు యుద్ధభూమిలో యథేచ్ఛగా తిరుగుతుంటావు. అదేదో ప్రచ్ఛన్న వేషంలో కాదు, కనపడకుండా కాదు, నువ్వు అంత యుద్ధభూమిలోనూ తిరుగుతుంటావు, వడివడిగా తిరుగుతుంటావు. తిరుగుతూ ఉండగా యుద్ధభూమిలో దేవతలు తిరుగుతారు. ఆ తిరుగుతున్నప్పుడు నీకు దేవతలు కనపడతారు, మిగిలిన వాళ్ళకి కనపడరు. దేవతల మాటలు కూడా నీకు వినపడతాయి. ఎవరెవరి మనస్సులో ఏముందో కూడా నీకు అర్థం అవుతుంది. ఇది చాలా అవసరం కాదు. కుట్రలు కుతంత్రాలన్నీ అందులోంచే వస్తాయి. అభిమన్య మరణం ఎక్కడి నుంచి వచ్చింది? కుట్రలు కుతంత్రాల్లోంచి రావా? పద్మవ్యూహంలో ఇతరుల మనసులలో అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి. ధృతరాష్ట్రుడికి చెప్పేటప్పుడు అర్థం అవుతుంది, ఎవడలాంటి వాడో ఎవడ ధర్మానికి కట్టుబడతాడో తెలుస్తుంది. కాబట్టి నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. 2, కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు ఉండేటటువంటి ఏ బాణము కాని, శూలము కాని, ఏ విధమైనటువంటి యుద్ధ సామాగ్రి కాని నిన్ను చెనకం. నీకు నేను వరం ఇస్తున్నాను. కాబట్టి నువ్వు చూసి వచ్చి చెప్తూ ఉండు ధృతరాష్ట్రుడికి అని ఒక మాట అన్నాడు. ఇది ఇవాళ ధృతరాష్ట్రుడికి పుట్టింది ఈ కోరిక. సంజయుడు ఎక్కడి వరకు చెప్తాడు? ధృతరాష్ట్రుడి వరకే చెప్తాడు. కానీ నిజంగా కురుక్షేత్రంలో ఎవరెవరు ఎలా ఢీకొన్నారు, ఎవరి మనసులు ఎటువంటివి, ఎవరు ధర్మాత్ములు, ఎవరు అధర్మాత్ములు, ధర్మం ఎలా నెగ్గింది, అధర్మం ఎలా పడిపోయింది, ఎంత శక్తి ఉందని అనుకున్నా అధర్మం రాణించలేదు అన్న విషయం లోకాలకి చెప్పాలి కనుక వ్యాసుడు ఒక మాట అన్నాడు, సంజయ, నువ్వు ధృతరాష్ట్రుడికి చెప్పడమే కాదు, జరగబోతున్న విషయాన్ని నేను రచన కూడా చేస్తానన్నాడు. అక్కడ భారత రచనకు సంకల్పం పడి సంజయుడికి వరాలు ఇవ్వడం దగ్గర భారత రచనకు వ్యాసుడు సంకల్పం చేశాడు. భారత రచన చేస్తాను అని లేచి బయలుదేరే ముందు ఒక మాట అన్నాడు, ధర్మము జయించుగాక. అంటే ఏమర్థం అవ్వాలి ధృతరాష్ట్రుడికి? వ్యాసుని ఆశీర్వచనం కూడా ఎవరికి ఉంది? పాండవులకు ఉన్నది. ఈ విషయం చెప్పకనే చెప్పాడు అని ఆ ధృతరాష్ట్రుడితోటి ఒక మాట చెప్పాడు. మిగుళులు లేకను ఉరుములు గగనక్షోభంబు చేసే కరిహయతతి పెళ్ళుగా అశ్రులురలచొచ్చెను మృగములు పక్షులను పశులు మృగముల నీనెన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మానసికంగా సిద్ధపడు. శకున శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంటుంది కదా, భవిష్యత్తుని చెప్తుంది. శకున శాస్త్రం రామాయణం కాదు, పంచమ వేదమైన భారతంలో కూడా ఉంది. కాబట్టి నేను నీకు కొన్ని శకునములు చెప్తాను, విను. అసలు ఆకాశంలో మబ్బులు లేకుండా ఉరుములు వినపడుతున్నాయి. అలా వినపడకూడదు. అలా వినపడ్డాయి అంటే ప్రజాక్షయం అవుతుంది. కాబట్టి ప్రజాక్షయం కాబోతోంది, చాలా మంది పడిపోతారు. 2, కరిహయ తతి పెళ్ళుగా అశ్రులురలజొచ్చెను. గుర్రాల కందుల వెంట, ఏనుగుల కందుల వెంట బాష్పధారలు పడుతున్నాయి. అకారణంగా నీటి ధారలు పడుతున్నాయి వాటి కందుల వెంట. అంటే ఎన్నో లక్షల ఏనుగులు, గుర్రాలు కూడా మరణిస్తాయి. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అంతేకాకుండా మృగముల పక్షులను పశులు మృగములనీనెన్. మృగములకు పక్షులు పుడుతున్నాయి, పక్షులకు మృగములు పుడుతున్నాయి. ఇది వింతపోకడ, అంటే ప్రజాక్షయం అవుతుంది అని గుర్తు. నలుగురు ఏవురు బిడ్డలు కలికెదరొక్కొక్క వనిత గర్భంబున వారలు పుట్టినప్పుడు ఆడుచు కలకల నవ్వుచు చలంగ కనియదయందు. ఒక్కొక్కసారి
ప్రసవంలో ఒక్కొక్క స్త్రీకి 4, 5 పిల్లలు పుట్టి ఏడవరు, కలకలా నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటారు. అంటే ప్రజాక్షయం అవుతుందని అదొక సంకేతం. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలా కొన్ని చోట్ల పుట్టి పిల్లలు పుట్టినప్పుడు ఏడవకుండా ఆడుకుంటున్నారు. అర్కునుదయాస్తమయములయందు కృష్ణకాంతి ఘోర కబంధంబు కప్పజొచ్చే ఇందు లాంఛన స్థితి తలక్రిందుగాగతోచుచున్నది ప్రజయల్ల దృంగకున్నే. సూర్యుడు ఉదయించే సమయానికి నల్లటి మబ్బడ్డొచ్చి మళ్ళీ చీకటి కమ్ముతోంది. పైగా చంద్రుడిలో ఉండవలసిన మత్స తలకిందులుగా వస్తోంది. అంటే ఇవన్నీ ప్రజాక్షయానికి గుర్తులు. ఘోరమైన యుద్ధం జరిగి ప్రజాక్షయం అయిపోతుంది. ఎవరి వైపు నుంచి అవుతుంది, ఎవరు బ్రతుకుతారు ఎవరు పోతారంటావేమో. కౌరవుల ఇళ్లల్లోంచి, కౌరవుల యొక్క జెండాలలోంచి నిష్కారణపు పొగలొస్తున్నాయి. అంటే కౌరవులు నశించిపోతారని గుర్తు. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి శుభ సంబంధమైనటువంటి శకునాలు ఏమిటి, అవి ఎక్కడున్నాయని అడిగాడు. అదేం తక్కువడు కాడుండో, కళ్ళు లేవు కానీ భలే ప్రశ్నలేస్తాడు. అంటే వ్యాస భగవానుడు అన్నాడు, ఒక హోమం చేసినప్పుడు ఆ హోమంలోంచి పరిమళంతో సువాసనతో కూడుకున్న ధూమం వస్తుంది. పాండవులు చేసిన హోమాల దగ్గరటువంటి ధూమాలు వస్తున్నాయి. 2, లోకంలో హోమం చేసినప్పుడు మంట వస్తుంది. ఆ మంట చక్కగా కీల అలా నిలబడాలి. బొగ్గున మండి నాలుకలతో అందుకున్నట్టు అందుకోవాలి హవిస్సుని. పెద్దలు వస్తున్నారు, విజయం కలుగుతుంది అని గుర్తు ఏమిటంటే హోమగుండంలో అగ్ని ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతుంది. అలా తిరుగుతోంది అగ్ని పాండవుల దగ్గర. ఇక్కడ నేను ముందు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అంటే కౌరవుల దగ్గర. అలాగే భేరీలు మోగించినప్పుడు చాలా ఉత్సాహం పుట్టేటటువంటి ధ్వనులు రావాలి. అంతేగాని భేరీ మోగించగానే మనసులో దిగులు కలిగి అమ్మ బాబోయ్ భేరీ మోగింది అనిపించకూడదు. నీ దగ్గర భేరీలు మోగిస్తే అందరూ జంకుతున్నారు, అక్కడ భేరీలు మోగిస్తే ఉత్సాహపడుతున్నారు. అలాగే ఒక్క మాట చెప్తాను విను. ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టుకోకు యుద్ధంలో జయానికి. సంఖ్యని బట్టి నా దగ్గర ఇంత పదాతి దళం ఉంది, ఇంత ఆశ్విక దళం ఉంది, ఇంత గజబలం ఉంది అని చెప్పి లెక్కలు కొట్టుకుంటున్నావేమో ధృతరాష్ట్ర. యుద్ధంలో గెలుపు ఎవరికి ఉంటుంది అంటే ధర్మం ఎటువైపు ఉందో అటువైపు ఉంటుంది తప్ప సంఖ్యాబలాన్ని బట్టి ఉండదు. అంటే ధృతరాష్ట్రుడు గెలుస్తాడా, కౌరవులు గెలుస్తారా? వ్యాసవాక్కు ఇంత స్పష్టంగా చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పినా ఆయన మాత్రం కొడుకుని పిలిచి వద్దురా యుద్ధం అన్న మాట మాత్రం అనలేదు. అది ధృతరాష్ట్రుడు అంటే పెనువేప విత్తు పైకి కనపడ్డం. ఎంత నంగనాచిగా మాట్లాడతాడో చక్కగా. ఆ తర్వాత మళ్ళీ వ్యాస భగవానుడు ద్రోణ పర్వంలో కనపడతాడు. పద్మవ్యూహాన్ని రచన చేసినప్పుడు అభిమన్యుడు వర్ణించాడు. ధర్మరాజు గారు విపరీతమైనటువంటి శోకానికి గురయ్యాడు. అర్జునుడు వచ్చి అడిగితే ఏం చెప్పను? అర్జునుడు యుద్ధంలో ఒకవైపుకి వెళ్ళాడు, నేను రక్షిస్తానని నమ్మకం పెట్టుకున్నాడు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఉన్నాడనుకున్నారు. సైంధవుడు అడ్డుపడ్డాడు. పలువురు రాజులందునిమే బల్లిదుడా అతడు పిన్నపాపడే. అలుగుల పాలు సేయ కభియాతులు పువ్వుల కొలసాతురే కలుగుదురే విపద్దశల కార్యనార్యులు చావులింత వింతలే గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావు చూడమే. ఏమిటోయ్ ధర్మరాజా, పిల్లాడు 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 అని ఏడుస్తున్నావు? పిల్లాడైతే అంతమంది రాజుల్ని చంపగలడా? ఒక్క పిల్లవాడు ఎంతమందిని పడగొట్టేశాడు కురుక్షేత్రంలో? అంతమందిని చంపినటువంటి ఒక బాలుడు నీ పక్షాన పుట్టినటువంటి వాడు అర్జునుడికి యొక్క కుమారుడు. సంతోషించవయ్యా. యుద్ధభూమి ఎందు పడిపోయి వీరస్వర్గాన్ని అలంకరించరా? పైగా ఇంతమంది వీరులు కలిపి కొట్టారంటున్నావు. ఎంతమంది వీరుల్ని చంపేశాడు అభిమన్యుడు? ప్రతి వీరులు పువ్వుల బాణాలు వేస్తారయ్యా. అవతలవాడి యొక్క కవచం పిట్లిపోయేటట్టుగానే బాణం వేస్తారు. ఇంతమంది కలిపి బాణాలు వేసి కొట్టి అధర్మ యుద్ధంలో చంపవలసి వచ్చింది తప్ప ధర్మ యుద్ధంలో నిలబడలేకపోయారు అభిమన్యుడి ముందు. అంటే ఎంత గొప్ప మహావీరుడు! కలుగుదురే విపద్దశల కార్యనార్యులు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఉంచుకుంటారు ఆర్యులు, బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు పెద్దలంటే. సర్వ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.